హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డే 2లో మడగడ వ్యూ పాయింట్ తర్వాత మనం ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాము. ఇక్కడ మీరు ఏమైనా అడ్వెంచర్స్ చేయాలి అనుకుంటే కనుక వాటి ప్రైజెస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మనం లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో అరకు రోడ్ జర్నీ అండ్ అలాగే ట్రైన్ జర్నీ కంపేర్ చేస్తూ అండ్ అలాగే కొన్ని వ్యూ పాయింట్స్ కొంచెం ఆర్ట్ లాగా చేసి పెట్టారు. ట్రైబల్ మ్యూజియం అనేది గిరిజనుల లైఫ్ స్టైల్ని తెలుపుతుంది. గిరిజనులు తయారు చేసిన కొన్ని వస్తువులను షాప్స్లో అమ్ముతారు, బట్ హైలీ కాస్ట్. ఆ కాలంలో గిరిజనులు ఎలా జీవించారు అనేది ట్రైబల్ మ్యూజియంలో బాగా చూపించారు. ట్రైబల్స్ డింసా డాన్స్ చేస్తున్నట్టు ఫోటో పాయింట్ లాగా భలే పెట్టారు. ఇక్కడ గిరిజనులు సాంప్రదాయంగా పండించిన కొన్ని గ్రెయిన్స్ అండ్ అలాగే ట్రాంబ్రిక్ స్టిక్స్ అండ్ అలాగే వెజిటేబుల్స్ అనేవి చూడొచ్చండి. ఇక్కడ మనం గిరిజనుల లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉందో చూద్దాం పదండి. ఇక్కడ మనం చూసామంటే గిరిజనులు వ్యవసాయానికి యూజ్ చేసిన వస్తువులు అండ్ అలాగే వ్యవసాయం తర్వాత ఆ ధాన్యం దాచిపెట్టడానికి యూజ్ చేసిన వస్తువులు, ఫిషింగ్కి యూజ్ చేసిన వస్తువులు అండ్ అలాగే వాళ్ళ డైలీ లైఫ్లో యూజ్ చేసిన వస్తువులు అనేది ఇక్కడ పెట్టారండి. చాలా బాగున్నాయి ఇక్కడైతే కనుక ఇవి చూడడానికి. ఇది ట్రైబల్స్ యొక్క ఫోటో గ్యాలరీ. ఈ ఫోటో గ్యాలరీలో ట్రైబల్స్ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అండ్ అలాగే వాళ్ళ జ్యువెలరీ, డైలీ లైఫ్ అండ్ అలాగే మ్యారేజెస్కి ఎలా రెడీ అవుతారు అనేది ఉంటుంది. ఇక్కడ ట్రైబల్స్ మెడిసిన్ ఎలా తీసుకుంటారు అండ్ అలాగే వాటర్ అనేది వాళ్ళు ఎలా క్యారీ చేసుకుంటూ వెళ్తారో చూడొచ్చు. నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ అయితే కనుక చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే కనుక ఇక్కడ ట్రైబల్స్ అనేవి ఎలా వేట చేశారండి, అలాగే కుకింగ్ దాని ఏ వస్తువులు అనేది యూజ్ చేశారండి, అలాగే వీళ్ళ 7 days మ్యారేజ్ అనేది ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అలాగే వాళ్ళ డైలీ లైఫ్లో ఎలా ఉంటారు అండ్ అలాగే డింసా డాన్స్ అనేది దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ అనేవి బాగా చూపించారండి ఇక్కడ. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాం తెలియాలంటే కనుక ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.